తెలుగు వాళ్ళకందరికీ నమస్కారం. సో ఈరోజు మనం కోకోనట్లో 3 డిఫరెంట్ స్టేజ్ అంటే ఒకసారి పొట్ట అంటే ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యాక ఎట్లా కొబ్బరి బోండం అవుతుందనేసి ఈరోజు మీకు వీడియోలో తెలియజేస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని చూసారంటే ఫస్ట్ మనకి ఇట్లానే పొట్ట వస్తుంది. మీరు చాలామంది చూసుంటారు కదా, ఇట్లా షార్ప్గా వచ్చి ఉంటాయి కదా చాలా చోట్ల. సో కొబ్బరి చెట్టు నుంచి ఫస్ట్ ఈ స్టేజ్ అనేది వస్తుంది అనమాట. సో దీన్ని పొట్ట అంటారు, పాల అంటారు తమిళ్లో, మరి తెలుగులో ఏమంటారో అది మాత్రం కమెంట్ చేసేయండి. ఫస్ట్ ఇట్లా వచ్చాక దీని లోపలనే మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ అనేది ఉంటుంది అనమాట. ఇదే స్టార్టింగ్ స్టేజ్ అనమాట. స్టార్టింగ్లో చూడండి, ఇట్లా చూడండి, ఇదంతా మేల్ ఫ్లవర్స్. ఇక్కడ చిన్న చిన్నగా బటన్స్ లాగా కనిపిస్తుంది కదా, సో అదే మనకి ఫీమేల్ ఫ్లవర్స్ అనమాట. సో ఇది మేల్ ఫ్లవర్స్ ఇట్లా వచ్చి ఒక 1 మంత్ తర్వాత మనకి లోపల ఉండేది పగిలుతుంది అనమాట. సో ఇది వచ్చి సెకండ్ స్టేజ్లో చూడండి, ఇట్లా రాట్లే. సో ఇది చూస్తున్నారు కదా, సో ఇదంతా మేల్ ఫ్లవర్స్, ఇక్కడ ఉన్న బటన్స్ అంతా ఫీమేల్ ఫ్లవర్స్ అనమాట. ఈ పొట్టలో చూసారంటే మీకు 20,000 ప్లస్ మనకి మేల్ ఫ్లవర్స్ అనేది ఉంటుంది అనమాట. ఫీమేల్ ఫ్లవర్స్ వచ్చి 30, 40, 50 ఉంటుంది. బ్రీడ్ని బట్టి హైబ్రిడ్స్ అంటే 40, 45 కూడా ఉంటుంది అనమాట. దీన్ని గిలా అంటారు కదా. గిలా అంటే దీంట్లోనే కొబ్బరి బోండాలు నించుంటుంది, దాన్ని మనం కొట్టి తెంపేస్తాం అనమాట. సో ఇది నించుంటుంది అనమాట. సో దీంట్లో మనకి ప్రతి 25, 27, 28 డేస్కి మనకి ఒక పొట్ట అనేది కొబ్బరి చెట్టు నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. సంవత్సరానికి 12, కొంచెం డేట్ పోయినా 12, 13 పొట్ట అనేది కూడా మనకి వస్తుంది అనమాట. సో దీంట్లో మనకి మేల్ ఫ్లవర్స్ ఏం చేస్తుంది అనేసి కొంతమంది అడిగారు. మేల్ ఫ్లవర్స్ వచ్చి ఇది వచ్చి మెచ్యూరిటీ ఏది వచ్చి మనకి 21 డేస్కి అవుతుంది. ఈ ఫీమేల్ ఫ్లవర్స్ వచ్చి 18 డేస్కి మెచ్యూరిటీ అనేది అవుతుంది, అంటే వయసుకు వస్తుంది అనేసి అంటారు కదా. సో అదే ఈ మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ రెండు మెచ్యూరిటీ అనేది ఒకేసారి అవ్వదు కాబట్టి రెండు మనకి కలిపి ఫెర్టిలైజేషన్ అనేది అవ్వదు అనమాట. సో ఇది వచ్చి 18 రోజులకు మనకి వయసుకు వస్తుంది అనేసి మీకు ఈజీగా చెప్తాను. వస్తే పక్క ట్రీలో ఉండే మేల్ ఫ్లవర్స్ దాని నుంచి హనీబీ వెళ్ళి పోలన్ గ్రైన్స్ తీసుకొచ్చి ఈ ఫీమేల్ ఫ్లవర్ని ఇన్సెక్ట్ చేసినప్పుడే ఇది సైజ్ పెరుగుతుంది, డిఫరెన్షియేషన్ వస్తుంది, కొబ్బరికాయ హెల్దీ వస్తుంది. అంటేనే హనీబీ లేదా గ్వాలి ద్వారా అట్లా మనకి పాలినేషన్ అనేది అవుతుంది అనమాట. సో ఈ చెట్లో ఉండే మేల్ ఫ్లవర్స్ వచ్చి వేరే చెట్టుకి, ఎందుకంటే అది 18 రోజులు అయిపోతుంది, ఇది 21 రోజులు అయిపోద్ది కాబట్టి మనకి డిఫరెన్షియేషన్ వస్తుంది కదా. ఈ ఉండే మేల్ ఫ్లవర్స్ హనీబీ ద్వారా వెళ్ళి అక్కడ మనకి చేంజ్ అనేది అవుతుంది అనమాట. సో అందుకనే మనకి డిఫరెన్షియేషన్ సైజ్ అనేది వస్తుంది అనమాట. సో థర్డ్ స్టేజ్ ఏంటంటే మనకి ఉండే మేల్ ఫ్లవర్స్ అంతా కింద పడిపోయి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా మీకు కొబ్బరి బోండం ఎక్కడెక్కడ హైదరాబాద్లో ఆడ తాగుతూ ఉంటారు కదా, సో అదంతా ఇక్కడ అయ్యేది అనమాట. సో చూడండి, దీంట్లో ఖచ్చితంగా 40, 45 ఉంటుంది హైబ్రిడ్స్. సో హైబ్రిడ్స్లో మనకి 40, 45 ఉంటేనే మనకి అది నించోనప్పుడు లాస్ట్లో ఒక 30 నుంచి ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు కానీ, లేదా బోరాన్ డెఫిషియన్సీ కానీ, లేదా ఏదైనా పురుగులు కానీ, లేదా పెయిన్ ఏమైనా చిన్న ఏదైనా అవి పక్షులు వెళ్ళి దాన్ని కరిసి తెంపేసి ఇంకా మిగిలేదే అది మనకన్నమాట. సో అదే మనకి ఈ థర్డ్ స్టేజ్ అవుతుంది. సో ఇలాగే ఉండి మనకి ఒక 20, 25 మనకి కొబ్బరి బొండాలను నించుంటుంది కాబట్టి సో ఇదే మనకి 3 డిఫరెంట్ స్టేజ్ అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో మీకు చూపించాను కదా. సో ఇది వచ్చి స్టేజ్ 1, ఇది వచ్చి స్టేజ్ 2, ఇది వచ్చి స్టేజ్ 3. ఇట్లా మనకి డిఫరెన్షియేషన్ వచ్చి మనకి కొబ్బరి బొండం అవుతుంది అనేసి వీడియోలో మీకు తెలివైతే చేస్తున్నాను. మీకు చాలా ఈజీగా సింపుల్గా ఇది అర్థమైద్ది అనుకుంటాను. కొబ్బరి గురించి మరో ఏమైనా వివరాలు కావాలన్నా నన్ను ఎప్పుడైనా మీరు కాంటాక్ట్ అయితే చేసుకోండి.